హలో వెల్కమ్ బ్యాక్. సో ఇదే MJX H12P. సో చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి అండ్ చాలామంది మెసేజ్ చేసేసి అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ. సో ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టాడు అనమాట, MJX H12P. సో ఇది అఫీషియల్ లైసెన్స్డ్ ఫార్డ్ బ్రాంకో అనమాట. రీసెంట్గా లాంచ్ అయింది. ఈ కార్ ఇండియాలో అవైలబుల్ లేదు, ఒరిజినల్ కారు, బట్ హియర్ యూ గో విత్ RC మోడల్. అండ్ డిజైనింగ్ కానీ కలర్ వే కానీ చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. కలర్ ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియం ఉంది. పార్ట్స్ ఏ వాడినా MJX చాలా నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసింది ఇందులో. అండ్ ఇది ఈ ఎక్స్ట్రా వీలు సమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఎక్స్ట్రా వీలు ఫంక్షనల్ అనమాట. సో దీన్ని మీరు వాడుకోవచ్చు ఇక్కడ. అది ఫస్ట్లీ డీటెయిలింగ్, ఫార్డ్ డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది బాగా నచ్చింది ఏంటంటే మ్యాగ్నెటిక్ అనమాట. ఇది బాడీ మొత్తం మ్యాగ్నెటిక్, క్లిప్లెస్, జస్ట్ అలా వదిలేస్తే అతుక్కుపోతుంది అండ్ తీసేస్తే వెళ్ళిపోతుంది. చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ డీటెయిలింగ్ కానీ ఈ కలర్ మ్యాచింగ్ కానీ సెక్సీ. అసలు రెడ్ కలర్ బ్లూ కలర్ ఆ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది క్రాలరా బ్యాషరా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది క్రాలరా బ్యాషరా దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఫస్ట్ నేను స్పెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈలోపు మీరు గెస్ చేయొచ్చు. ఫార్డ్ పర్ఫార్మెన్స్ బ్రాండింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ డీటెయిల్ కూడా నెక్స్ట్ లెవెల్. స్టీరింగ్, సీట్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. బకెట్ సీట్స్ ఇచ్చారు. ఇది ఫంక్షనల్ హుక్ అనమాట. మన కార్ దిగబడినా వేరే కార్ దిగబడిన లాగాలన్నా ఇది వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఎల్ఈడీలు ఇచ్చారో. ఇక్కడ ఎల్ఈడి, ఇక్కడ ఎల్ఈడి అండ్ ఇక్కడ ఎల్ఈడి. సో ప్రతిదీ వర్కింగ్ అనమాట. చూడొచ్చు ఇక్కడ కూడా అసలు బయటికి రాదు, ఆల్రెడీ అటాచ్డ్ అనమాట. ఇలా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. వెనక బేస్ టచ్ అవుతుంది, ఇరిగిపోతుంది అన్న డౌట్ కూడా ఏం లేదనమాట. ఇది బ్రష్లెస్ మోటార్. ఇది బ్రష్లెస్ మోటార్ కాబట్టి మోస్ట్లీ ఇది వాటర్ ప్రూఫ్. అండ్ సర్వో 20 kg సర్వో అనమాట. వెరీ హార్డ్. ఈ క్రాలింగ్లో అయినా బ్యాషింగ్లో అయినా సూపర్ మ్యాగ్నెటిక్. అండ్ ఈ కార్ కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు FT కర్లీ అని చెప్పేసి. కింద లింక్ ఇస్తాను ఈ కార్ ఎక్కడ కొన్నా అని చెప్పేసి. సో అక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ యూ ఆర్ ఫ్రమ్ FT కర్లీ పేజ్ అయితే డెఫినెట్గా ఈ వీడియో మీకే. అండ్ ఇందులో ఆల్రెడీ బ్యాటరీ ఇంక్లూడ్ చేసి ఇస్తాడు అనమాట. 2000 mAh 2 years బ్యాటరీ ఇస్తాడు. ఇది బ్యాటరీ బాక్స్. 3 years బ్యాటరీ వస్తే పెద్దది ఉంటాయి కాబట్టి బ్యాటరీ స్పేస్ పెద్దది ఇచ్చాడు. అండ్ ఒక XT60 ప్లగ్. గైస్ ఈ షాక్ అబ్జర్ప్షన్ చూడండి, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎంత స్మూత్ ఉందంటే ఎంత స్మూత్ ఉంది. అండ్ చాసిస్ మొత్తం మెటల్ అనమాట. ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే నెక్స్ట్ లెవెల్ వర్త్ అంటే వర్త్ అనమాట. ఇది ఆన్ బటన్ అనమాట. ఆఫ్ బటన్ కూడా ఇదే, లిటిల్ లాంగ్ ప్రెస్. ఓకే, ఆన్ అయిపోయింది. లైట్స్ చూడవచ్చు ఎంత ఉన్నాయో. నైట్ కూడా చూపిస్తాను మీకు లైట్స్ ఎలా బాగా వెలుగుతున్నాయో. ఇక్కడ ఈ కలర్ వే చూసారా, ఎల్లో కలర్ ఇచ్చారు. అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ అనమాట. ఇది రిమోట్. ఒక నైస్గా చిన్నగా ఉంది రిమోట్. చాలా ఫీచర్స్ ఇందులో నుంచి హ్యాండిల్ చేయొచ్చు. లైట్ బటన్, ఇది ఛానల్ 3 వచ్చేసి లైట్ బటన్. సో ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. దెన్ సెకండ్ ప్రెస్ ఇలా కింద బ్లింక్ అవుతూ ఉంటే, థర్డ్ ప్రెస్ అలా మొత్తం బ్లింక్ అవుతాయి. దెన్ ఫోర్త్ ప్రెస్లో ఆఫ్ అవుతుంది అనమాట. సో అగైన్ ప్రెస్ చేస్తే అగైన్ బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్, ఫాస్ట్ కంట్రోల్, ఇవన్నీ మీకు అర్థమవుతుంది కారు చూడగానే. బ్యాక్ లైట్ అండ్ వెనక్కి వస్తే రివర్స్ లైట్. నెక్స్ట్ లెవెల్ డీటెయిల్ బ్రో. గైస్ ఇదైతే కస్టమర్ బండి, మనం మట్టిలోకి తీసుకెళ్ళొద్దు, ఓన్లీ టైల్స్ మీద నడిపిస్తాను. అండ్ మీరు ఇది మోస్ట్లీ ఇది స్పెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది డౌట్స్ ఉన్నాయని చెప్పేసి. సో మీరు కూడా కార్ కావాలనుకుంటే FT కర్లీ అనే పేజ్ రిఫర్ చేయొచ్చు. మన పేజ్ వచ్చేసి RC విత్ కర్లీ. FT కర్లీ కూడా నాదే. అక్కడ మనది RC సేల్ పేజ్ అనమాట. సో ఇప్పటికైతే ఇది ఫాలోవర్ బండి కాబట్టి మనం ఏం చేయలేము. సో ఇది మన కస్టమర్ది. ఒకవేళ ఇన్ కేస్ ఇది నాదైతే మనం ఇక్కడ మోస్ట్లీ RC విత్ కర్లీ అని వేయడానికి ట్రై చేస్తాం. మీ పేరు కూడా వేయించుకోవచ్చు. జస్ట్ నైస్. సో ఇదే వైట్ కలర్ ఇక్కడ వస్తే కలిసిపోతుంది. అండ్ నీట్గా మీ బ్రాండింగ్ కానీ మీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇక్కడ చూడవచ్చు. అఫీషియల్ లైసెన్స్డ్ కాబట్టి ఇక్కడ బ్రాంకో అని చెప్పేసి లెటర్స్తో ఇచ్చాడు. రెడ్ కలర్స్ తోటి. కార్ సమ్మ నెక్స్ట్ లెవెల్ నాకైతే. సో మీరు కూడా కావాలంటే జస్ట్ RC విత్ కర్లీకి వెళ్ళండి. See you.